గౌరవనీయులు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నర్సిరెడ్డి గారు, పాలిట్ బ్యూరో సభ్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి లంకల దీపక్ రెడ్డి గారు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ చౌదరి గారు, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి గారు, గౌరవనీయులు సత్యం శ్రీరంగం గారు, కొత్త రామారావు గారు, టీఎన్ఎస్ఎఫ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చక్రపాణి గారు, టీఎన్ఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బ్రహ్మం గారు, వేదిక పైన ఉన్న మిత్రులు, అదే మరిగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులకు, ముఖ్యంగా యువత అందరికి కూడా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే మన మిత్రులు చాలామంది మాట్లాడారు. ఈరోజు మనందరం కూడా స్వామి వివేకానంద 145వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇప్పుడే చాలామంది మిత్రులు మాట్లాడుతూ ఆయన యొక్క జీవితం ఏ విధంగా జాతికి అంకితం చేశారు, ప్రపంచం మొత్తం భారతీయుల యొక్క ఆత్మాభిమానం కానీ, భారతీయుల యొక్క ఉనికిని కానీ, మన సత్తా ఏ విధంగా చాటి చెప్పారో ఒకసారి నెమరు వేసుకునే సందర్భం ఇది. ఇంకో పక్కన చూస్తే ఆయన ఎక్కువ రోజులు బ్రతకలేదు, చిన్న వయసులోనే చనిపోయారు. ఆయన చూసినప్పుడు 1863 జనవరి 12వ తారీఖున పుట్టి జూలై 4, 1902 అంటే ఎగ్జాక్ట్గా 39 సంవత్సరాలు ఆయన జీవితంలో ఎవ్వరూ కూడా ఈ ప్రపంచం ఉన్నంత వరకు, లేకపోతే భారతదేశం ఉన్నంత వరకు ఆయన ఎవ్వరూ మర్చిపోలేనటువంటి చరిత్ర సృష్టించినటువంటి ఒక యుగ పురుషుడు స్వామి వివేకానంద చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆయన తలుచుకుంటూనే యువతకు ఒక ఆదర్శంగా కనపడుస్తారు. మీరు ఒకసారి చూస్తే స్వాతంత్రం రాకమునుపు దగ్గర 45-50 సంవత్సరాల కంటే ముందు ఆయన చనిపోయినా ఇప్పటికి కూడా వివేకానంద పేరు చెప్తే యువతలో ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది, ఉత్తేజం వస్తుంది. అదే మరిగా ఆయన చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఛార్జ్ అయ్యే పరిస్థితి వస్తుంది. దానికి కారణం ఆయన అవలంబించిన విధానం, ఆయన మన దేశం యొక్క ఔచిత్యాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన విధానం చాలా ముఖ్యం. ఈరోజు మనం చూస్తున్నాం, ఆయన ఒక మాట చెప్పాడు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉండే 100 మంది యువతను నాకు ఇవ్వండి, ఈ ప్రపంచాన్నే మార్చేస్తారని చెప్పి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే యువత పైన ఆయనకి ఎంత నమ్మకం ఉందో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఏదైనా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇంతవరకు మార్పులు తీసుకొచ్చింది ఒక్క యువతే మార్పులు తీసుకురాగలిగారు. భవిష్యత్తులో కూడా ఏదైనా మార్పు తేగలుగుతారంటే అది ఒక్క యువతతో తప్ప వేరే వాళ్ళతో సాధ్యం కాదు. 35 సంవత్సరాలు వయసుండే యువకులు మీరు చూస్తే ముందు వెనుక ఆలోచించరు. ఇప్పుడే నర్సిరెడ్డి గారు చెప్పారు, రాగ ద్వేషాలకు అతీతంగా ఏదైనా కూడా సరే ధైర్యంగా వీరోచితంగా పోరాడే శక్తి యువతకుంది. ఇది వాస్తవం. చరిత్రలో కూడా మనం చాలామందిని చూసాం. చంద్రగుప్త మౌర్యుడైతే యువకుడుగా ఉన్నప్పుడే సెల్యూకస్ను ఓడించి ఆయన యొక్క రాజ్యాన్ని ప్రస్తుత అస్సాం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు, కాందహార్ వరకు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. యువకుడుగానే అశోకుడు చూస్తే భారతదేశాన్ని ఒక సామ్రాజ్యంగా మలుచుకున్నాడు. సముద్రగుప్తుడైతే సమస్త భారతాన్ని కూడా జయించే పరిస్థితికి వచ్చాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తలుచుకున్న చంద్రశేఖర్ ఆజాద్ని కానీ, భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ వీళ్ళందరినీ తలుచుకుంటే ఏ విధంగా బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయారు, మన స్వాతంత్రం కోసం ఏ విధంగా వీరోచితంగా పోరాడారో వీరందరూ కూడా ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశం అందరూ మాట్లాడుతున్నారు, రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద దేశంగా 3-4 దేశాల్లో ఒక దేశంగా ఉంటుందని ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. దానికి కారణం నాయకులు కాదు,
రాజకీయ నాయకులు కాదు. దీనికి ప్రధానంగా కారణం ఈ దేశంలో ఉండే యువత తప్ప ఇంకొకరు కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. అయితే అంత మునుపంతా చూస్తే మన దేశాన్ని చూస్తే ప్రపంచంలో ఎవ్వరికి కూడా నమ్మకం లేదు. ఎవ్వరు కూడా భారతదేశాన్ని గుర్తించే పరిస్థితులు లేరు. ప్రపంచంలోనే జనాభాలో రెండో దేశంగా భారతదేశం ఉన్నా కానీ మన శక్తి సామర్థ్యాలు మాత్రం ప్రపంచంలో ఎప్పుడు ఎవరూ గుర్తించలేని పరిస్థితి. ఇటీవల కాలంలో 10-15 సంవత్సరాలుగా మన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బ్రహ్మాండంగా ఐటీలో రాణించడమే కాకుండా ప్రపంచం మొత్తం వెళ్ళారు. ఈరోజు అమెరికా కానీ అదే మరి 200 దేశాల్లో భారతదేశంలో ఉండే యువత స్ప్రెడ్ అయ్యారు. ప్రపంచం మొత్తం ఏ దేశంలోకి పోయినా వారి కంటే తెలివైన వారిని నిరూపించింది భారతదేశంలో ఉండే యువత నిరూపించారు. అందులో అగ్రభాగాన మన రాష్ట్రంలో ఉండే యువత ఉండడం చాలా గర్హించదగ్గ విషయం. ఈరోజు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది. ఐటీ అంటే భారతదేశం, తెలివితేటలంటే భారతదేశంలో ఉండే యువతకే ఉందని ఈరోజు ప్రపంచం మొత్తం గుర్తించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అమెరికాకు పోతే మీరు ఒకసారి చూస్తే అమెరికాలో అయితే మన వాళ్ళు చాలా బాగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఏ 4 ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే అందులో కనీసం ఒకరు కానీ ఇద్దరు కానీ మన భారతీయులే ఉండే పరిస్థితికి వచ్చింది. అదే మరి అమెరికాలో డాక్టర్లు చూస్తే 100కి 23 మంది 24 మంది దగ్గర భారతీయులు ఉన్నారు. అమెరికాలో స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్క ముగ్గురికి ఒకరు భారతదేశం నుంచి పోయిన వారే చదువుకునే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఒక దేశం కాదు, చాలా దేశాల్లో బ్రహ్మాండంగా పనిచేసిన యువతని మనం ఎప్పుడూ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. భారతదేశానికి ఉండే అతిపెద్ద సంపద యువత. ఈరోజు మన జనాభాలో 45 కోట్ల మంది జనాభా యువకులే ఉన్నారు. ఇంకో పక్కన చూస్తే విదేశాలకు వెళ్ళిన మన వాళ్ళని చూస్తే 2.5 కోట్లుంటే 60% మంది యువకులే ఉన్నారు. ఇంకో పక్కన అమెరికాలో సిలికాన్ వ్యాలీకి వెళ్తే 90% యువతే ఉండే పరిస్థితి వస్తూ ఉంది. 2020కి భారతదేశంలో సుమారు మీరు ఒకసారి చూస్తే 60 కోట్ల మంది యువత ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఈ 60 కోట్ల జనాభాని యువతని సరిగా కానీ మనం స్థానపెట్టగలిగితే, సరైన శిక్షణ కానీ మానవ వనరులు అభివృద్ధి చేయగలిగితే ప్రపంచం మొత్తం శాసించే శక్తి ఒక్క భారతదేశంలో ఉండే యువతకు తప్ప వేరే వాళ్ళకి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అమెరికాలో యువత లేరు, యూరోప్లో యువత లేదు, చైనాలో కూడా అంతా కూడా ఇటీవల కాలంలో మనకంటే చాలా ముందుగా ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టారు కాబట్టి అక్కడ కూడా యువత లేని పరిస్థితి. యువత ఉండే ఏకైక దేశం ఒక్క భారతదేశం తప్ప ఇంకొక దేశం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, యువతను చూస్తే చాలా నాకు కూడా ఇన్స్పిరేషన్. మిమ్మల్ని చూసినప్పుడు మీ ఆవేశాలు కానీ, మీ ధైర్య సాహసాలు కానీ, మీ మేధాశక్తి చూస్తే ఈరోజు బ్రహ్మాండంగా మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మన దేశంలో మీరు చూస్తే యువత ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే 9%, 10% అభివృద్ధి జరుగుతూ ఉంది, గ్రోత్ రేట్ వస్తూ ఉంది, అన్ని రంగాలు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాయంటే ఇవి ముందుకు పోవడానికి ప్రధానమైన కారణం ఈ దేశంలో ఉండే యువత తప్ప ఇంకొకరు కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఇంకా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సరైన విజన్ కానీ మీకు ఇచ్చి, సరైన డైరెక్షన్ మీకు ఇచ్చి, సరైన అవకాశాలు కానీ ఇవ్వగలిగితే ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదని నిరూపించుకున్నారు, మళ్ళీ నిరూపించుకునే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే ఇక్కడ యువతకు కానీ భారతదేశంలో ఉండే యువతకు ఒకటే కోరుతున్నాను,